మనం అంటే ఇన్ డీటెయిల్గా వెళ్తే సార్, తల నుంచి మన కాలి బొటనవేలు వరకు వన్ బై వన్ మనం చూద్దాం సార్. అంటే వచ్చే క్యాన్సర్స్ ఎలాంటివి వస్తాయి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి. ఎస్, ఉదాహరణకి బ్రెయిన్ ఫస్ట్. బ్రెయిన్లో రకరకాల క్యాన్సర్స్ వస్తుంటాయండి. బ్రెయిన్లోనే పుట్టే వాటిని ప్రైమరీ ట్యూమర్స్ అంటారు. శరీరంలో ఇతర భాగాలకు పుట్టి బ్రెయిన్కి పాకే వాటిని సెకండరీస్ అంటారు. ఈ రెండు కూడా వెరీ కామన్. సెకండరీస్ ఆర్ మచ్ మోర్ కామనర్. లంగ్ నుంచి వచ్చే బ్రెయిన్కి పాకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు కొంచెం వేరియడ్గా ఉంటాయండి. ఉదాహరణకి ట్యూమర్ పెరగటం వల్ల బ్రెయిన్ ఈజ్ ఎ క్లోజ్డ్ క్యావిటీ. అక్కడ ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ టెన్షన్ వస్తుంది అనమాట. అంటే టెన్షన్ పెరిగిపోతుంది. దానివల్ల పేషెంట్కి హెడేక్ రావటం, ఎస్పెషలీ ఎర్లీ మార్నింగ్ హెడేక్. పొద్దున్నే లేవగానే హెడేక్, లేకపోతే ఎర్లీ మార్నింగ్ హెడేక్తో నిద్రలేగుస్తారు. 4 3 సివియర్ హెడేక్తో నిద్రలేవడం జరుగుతుంటుంది. ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. హెడేక్ ఇంటెన్సిటీ రెగ్యులర్గా పెరగటం, వామిటింగ్ రావటం హెడేక్తో పాటు, కళ్ళు తిరిగినట్టు ఉండటం, గిడ్డినెస్ ఉండటం, సింకోప్ అటాక్స్ రావటం, ఇవన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు. అలాగే ట్యూమర్ వచ్చిన లొకేషన్ని బట్టి కూడా సిమ్టమ్స్ ఉంటాయండి. బ్రెయిన్లో రకరకాల ఏరియాస్ ఉంటాయి కదండి. ఫ్రాంటల్ ఏరియాస్లో వచ్చిందనుకోండి, అందరి ముందు సడన్గా యూరిన్ పాస్ చేయటం, అందరి ముందు డ్రెస్ చేంజ్ చేసుకోవటం, అంటే ఆ విచక్షణ జ్ఞానం కోల్పోతారు. దాని తర్వాత మోటార్ ఏరియా అని ఉంటుంది. అక్కడ కనుక వచ్చినట్టయితే కాలో చేయో వీక్ అయిపోవటం, ఆపోజిట్ సైడ్ ఉదాహరణకి రైట్ సైడ్ వచ్చినట్టు లెఫ్ట్ సైడ్ కాలో చేయో పడిపోవటం, అలాంటివి చూస్తుంటాం. ఇక అంటే స్పీచ్ ఏరియా అని ఉంటుందండి. ఆ స్పీచ్ ఏరియాలో వచ్చిందనుకోండి, మాట రాదు, అన్నీ బాగానే ఉంటాయి, మాట మాత్రం రాదు. ఒక ఆక్సిపిటల్ ఏరియాలో వస్తే విజువల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. చిన్న మెదడులో వచ్చినట్టయితే ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఎలా నడుస్తుంటారో అలా నడుస్తుంటారు. ఇలా రకరకాలుగా నేను చాలామంది పేషెంట్ చూశాను. సో ఒకసారి ఒక పేషెంట్ ఒక వైఫ్ నా దగ్గరికి వచ్చారు. చూడండి, మై హస్బెండ్ ఈజ్ నాట్ ఏబుల్ టు వేర్ హిజ్ షర్ట్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, ఇటు నుంచి చేసుకుంటున్నారు. ఈజ్ ఈ సంథింగ్ రాంగ్ విత్ హిమ్, డిడ్ హీ టేక్ ఎనీ ఆల్కహాల్ అనుకుంటా ఉన్నారు ఆవిడ. కాదమ్మా, వెంటనే తీసుకురా అని చెప్పి ఎంఆర్ఐ చేస్తే బ్రెయిన్లో ట్యూమర్ ఉండింది. కానీ ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్, చాలామంది తెలియదు. అంటే చాలామంది ఏంటంటే ఏదో కొంత అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు, ఏజ్ వల్ల కొంచెం మతిమరుపు వచ్చిందని అనుకున్న వాళ్ళు కొందరు ఉంటారు. ఆల్కహాలిక్ వల్ల అలా చేస్తున్నాడేమో అని అనుకుంటారు. కానీ అసలు ఇది ఇంట్రెస్టింగ్ ఉంది. మొన్న మధ్య ఒక బిగ్ బిజినెస్ మ్యాన్ విశాఖపట్నంలో వాళ్ళ అమ్మాయి, సార్ తలనొప్పిగా ఉంది డాడ్ అని చెప్పి పడుకుంటున్నారు. సరే అమ్మా, మీరు ఇన్ఫార్మ్ చేయమను హాస్పిటల్కి రాలేనని. షీజ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనమాట. రాలేనంటే నాకు ఫోన్ నెంబర్ గుర్తులేదు డాడ్ అందంట. అదేంటి, రోజు నువ్వు వెళ్ళే హాస్పిటల్ ఫోన్ నెంబర్ నీకు గుర్తులేకపోవటం ఏంటి, మీ ప్రొఫెసర్ కన్నా ఫోన్ చేయంటే ఆ నెంబర్ కూడా నాకు గుర్తులేదన్నారంట. సో అదేంటి, మెమరీ తగ్గిందని వెంటనే ఆయన ఫ్లైట్లో హైదరాబాద్ తీసుకొచ్చి ఎంఆర్ఐ చేయిస్తే బ్రెయిన్లో ట్యూమర్ ఉందండి. సో వేగ్గా మేనిఫెస్ట్ చేస్తుంది సిమ్టమ్స్ అన్నీ. సో ఇంకో పేషెంట్ కూడా చూశాను. కూతురికి ఏదో మ్యారేజ్ జరుగుతుంది. సో ఆయన కొంచెం అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు, తొందరగా కోపం తెచ్చుకుంటున్నారు. ఏమో పెళ్ళి ఇష్టం లేదేమో అనుకుంటున్నారు రిలేటివ్స్ అంతా. చూస్తే బ్రెయిన్లో ట్యూమర్ ఉండింది ఆయనకి. రకరకాలుగా వచ్చిన లొకేషన్ని బట్టి మేనిఫెస్ట్ చేస్తారు. వచ్చిన లొకేషన్ని బట్టి రకరకాలుగా మేనిఫెస్ట్ చేస్తారు. సార్, ఓకే. అంటే కేవలం మనం చిరాకు, కోపం, తర్వాత ఈ మతిమరుపు, విచక్షణ కోల్పోయేటట్టుగా ప్రవర్తించడం, వీక్నెస్ రావటం, ట్యూమర్ ఉన్నా కూడా వస్తుంది. ఎస్, ట్యూమర్ ఉన్నా కూడా వస్తుంది. సడన్గా రెగ్యులర్గా ఉండే మనిషి సడన్గా ఎలా అయ్యారంటే మనం క్యాన్సర్ని సూచిస్తుంది. అలాగే ఓరల్ క్యాన్సర్స్ నెక్స్ట్ కామనెస్ట్ క్యాన్సరు. ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఇండియాలో పురుషుల్లో అత్యధికంగా కనబడే క్యాన్సరు ఓరల్ క్యాన్సర్స్. ఈ ఓరల్ క్యావిటీలో అనేక ఆర్గన్స్ ఉంటాయి. లిప్స్, బకల్ మ్యూకోజా, దవడ లోపల భాగము, నాలుక, అంగటి, వీటన్నిటి మీద క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఇండియన్ మెన్లో ఇది కామనెస్ట్ క్యాన్సర్. నోట్లో మానని పుండు, చిన్న పుండ్లు అందరికి వస్తుంటాయి. వాటికి అవే తగ్గిపోతుంటాయి, పెయిన్ఫుల్గా ఉంటాయి, నోటిపోతుంటాం, పెయిన్ఫుల్గా ఉంటాయి, తగ్గిపోతుంటాయి. మీకు కూడా వచ్చి ఉంటాయి, టెన్షన్ ఎగ్జామ్ రాసే ముందు చిన్నప్పుడు వచ్చేవి, తగ్గిపోతుంటాయి. ఇవి పెయిన్ ఉండవు, క్రమం తప్పకుండా పెరుగుతూ ఉంటాయి. నొప్పి కలిగించవు, అందుకే ఎవరు డాక్టర్ దగ్గరికి రారు, అశ్రద్ధ చేస్తారు. గడ్డలాగా ఉండిపోతుంది. అల్సర్ అండి, పుండులాగా ఉంటుంది. పుండు మార్జిన్స్ కొంచెం మీరు అన్నట్టు గడ్డలాగా కూడా ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, ఎవరు పట్టించుకోరు. నోట్ లోపల ఉంటాయి, భర్తకు ఉన్నట్టు భార్య కూడా తెలియదు. సో అందుకని అందరూ అశ్రద్ధ చేస్తుంటారు. బ్లడ్ రావటం, చిగుళ్ళ నుంచి కానీ అల్సర్ నుంచి కానీ బ్లడ్ రావటం, నోట్లోంచి బ్లడ్ రావటం. అలాగే వైటిష్ ప్యాచ్, కర్డీ వైట్, పెరుగు అంటుకున్నట్టు ఉంటుంది అనమాట, నాలుక మీద, దవడ లోపల భాగం మీద మచ్చలాగా. దాన్ని స్క్రాచ్ చేసినా రాదు, దాన్ని ల్యూకోప్లేకియా అంటారు. కొంతమందికి రెడ్డిష్ ప్యాచ్, మల్బెరీ రెడ్ ప్యాచ్ అంటారు,
ప్యాచ్ ఉండటం, ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉండటం, ఇది కూడా క్యాన్సర్నే సూచిస్తుందండి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా కేర్ఫుల్గా కనిపిస్తాయి. నొప్పి కలిగించవు, ఎటువంటి సిమ్టమ్ ఉండదు, అందరూ అశ్రద్ధ చేస్తారు, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది కొన్నిసార్లు, సిమ్టమ్స్ ఉండవు, వీటిని అశ్రద్ధ చేస్తారు. అలాగే మాటలో స్పష్టత కోల్పోవటం, నాలిక లోపలికి వెళ్ళింది అనుకోండి, నాలిక కండరాలు ఎఫెక్ట్ అయినప్పుడు నాలిక కదలికల వల్లే వాయిస్ వస్తుంది, మాట వస్తుంది. ఆ మాటలో స్పష్టత కోల్పోవటం, బండగా రావటం నాలిక క్యాన్సర్ని సూచిస్తుంది. అలాగే నాలిక వెనకాల భాగంలో క్యాన్సర్ వస్తే ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ సెన్సేషన్, ఇప్పుడు నోట్లో నాలిక వెనకాల భాగంలో చిన్న ఒక నట్టు ఉందనుకోండి, బాదం పప్పు ఉందనుకోండి, మింగేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. ఈ క్యాన్సర్ ఉన్నప్పుడు ఆ మింగిన కూడా అది లోపలికి వెళ్ళదు, ఎప్పుడు ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ టంగ్ వెనకాల భాగం క్యాన్సర్స్. ఇంకా కిందకి వెళ్తే స్వరపేటిక్ క్యాన్సర్స్. ఇప్పుడు ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి సార్. ఎందుకంటే ఈ నాలుక క్యాన్సరు, నోట్లో క్యాన్సర్ కేవలం ఈ కైని గుట్కాలు తింటేనే వస్తుంది అన్నది ఇప్పటివరకు ఉన్నది సార్. కానీ అంటే ఈ రీజన్స్ అంటే ఇలాంటి లక్షణాలు కనిపించినా అవి క్యాన్సరే అనటం అనేది ఇంట్రెస్ట్. కైని గుట్కా తినే వాళ్ళలో క్యాన్సర్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. తినని వాళ్ళు కూడా చూస్తుంటాం, తినని 16 ఏళ్ళ ఆడపిల్ల కూడా చూశాను. సో తినని వాళ్ళలో కూడా ఇలాంటి సిమ్టమ్స్ వస్తే అశ్రద్ధ చేయకూడదు, తినేవాళ్ళు అయితే తప్పకుండా అశ్రద్ధ చేయకూడదు. వాళ్ళు ఖచ్చితంగా చూపించుకోవాలి. రెగ్యులర్గా తినేవాళ్ళు అయితే ఇమీడియట్గా మానేయాలి. ఒక 30-40 ఏళ్ళు కనుక తిన్నట్టయితే ఏమి సిమ్టమ్స్ లేకపోయినా 6 నెలలకు ఒకసారి దగ్గరలో ఉన్న వారి ఫిజిషియన్ అంటే వారి ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి ఒకసారి చెక్ చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్. సార్ అంటే బ్రషింగ్కి క్యాన్సర్కి ఏమైనా సంబంధం ఉంది సార్? బ్రషింగ్ సరిగ్గా మనం చేయకపోయినా అంటే ఈ ఓరల్ హైజీన్గా దీన్ని మెయింటైన్ చేయకపోయినా కూడా ఇలాంటికి అవకాశం ఉందా? అన్లైక్లీ అండి. బ్రష్ సరిగ్గా చేసుకోకపోతే ఈ మధ్య కొత్తగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయంటున్నారు. ఎస్, ఇది క్రానిక్ ఇన్ఫ్లమేషన్, ఎనీ ఇన్ఫ్లమేషన్ ఫర్ దట్ మ్యాటర్, ఎక్కడైనా సరే క్రానిక్ పుండు, చిగుళ్ళలో పుళ్ళు రావటం, వీటి వల్ల కూడా ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల కర్నరీ ఆర్టరీస్లోను, బ్రెయిన్లోను, రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్, చాలామంది డెంచర్స్ పెట్టుకుంటారు, సరిగా ఫిట్ అవ్వవు, రాపిడికి గురి చేస్తుంటాయి. అలాగే టీత్, ఉదాహరణకి లాస్ట్ టూత్ ఎస్పెషలీ మన విజ్డమ్ టూత్, జ్ఞానదంతాలు కొంచెం వంకరగా ఉంటాయి, వంకరగా ఉండి లోపల రాసుకుంటూ ఉంటాయి. ఆ క్రానిక్, అలాగే కొంతమంది ఈ ముందు లోపల భాగంలో టీత్ బాగా షార్ప్గా ఉంటాయి, అవి కదిలినప్పుడల్లా నాలుక గుచ్చుకుంటూ ఉంటాయి. కాన్స్టెంట్ ఫ్రిక్షన్ కూడా క్యాన్సర్కి దారితీస్తుందండి. కాన్స్టెంట్ ఫ్రిక్షను క్యాన్సర్కి దారితీస్తుందండి ఎక్కడైనా సరే. జ్ఞానదంతం మధ్య స్కిన్ అనేది కొంత ఎప్పుడు మధ్యలో నొక్కబడుతుంది, కరెక్ట్. వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. క్రానిక్ ఫ్రిక్షన్ అంటే ఎక్కడున్నా సరే క్యాన్సర్ రావచ్చండి. ఉదాహరణకి మొన్న మధ్య ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ చూశాను. మరాఠీ ఉమెన్ శారీ ఎలా వేసుకుంటారో తెలుసా మీరు? మన మగవాళ్ళు ధోతి కట్టుకున్నట్టు కట్టుకుంటారు మరాఠీ ఉమెన్. మన దగ్గర కూడా నిజామాబాద్లో అలానే కట్టుకుంటారు ధోతి కట్టుకున్నట్టు. సో టైట్గా ఇక్కడ కాన్స్టెంట్గా ఒకటే చోట కట్టుకుంటారు. కట్టుకున్నప్పుడు అక్కడ పుండు పడుతుంది, ఆ పుండు మీద క్యాన్సర్ వచ్చింది. సో 3 కేసెస్ మొన్ననే టాటా మెమోరియల్ హాస్పిటల్ వాళ్ళు, అక్కడ మరాఠీస్ ఎక్కువ ఉంటారు కదా బాంబేలో, వాళ్ళు మొన్న మధ్య పబ్లిక్ చేశారనమాట. సో చీర గట్టిగా కట్టిన అంటే కట్టి ఒకే ఏరియాలో కట్టి ఫ్రిక్షన్ వచ్చి రాపిడికి గురయ్యి అక్కడ పుండు పడి ఆ పుండు క్యాన్సర్గా మారిన దాకా వాళ్ళు అక్కడే కట్టుకుంటూ ఉన్నారు. ఇంట్రెస్టింగ్ దిస్ థింగ్ అనమాట. సో ఏదైనా కాన్స్టెంట్ ఫ్రిక్షను దంతాలు కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి, క్యాన్సర్కి దారితీయవచ్చు. ఇంకా కిందకు వస్తే అన్నవాహిక క్యాన్సర్స్, ఇవి చాలా కామన్, ముఖ్యంగా ఆల్కహాలిక్స్లోను, స్మోకర్స్లోను చాలా కామన్గా చూస్తుంటాం. సో ఆల్కహాలిక్స్లో చాలా కామన్ అనమాట ఇది. సో ఇది ఆహారం తింటున్నప్పుడు సాలిడ్ ఫుడ్, గట్టి పదార్థాలకు అడ్డం పడినట్టు ఉండటం, పెయిన్ఫుల్గా ఉండటం, తింటున్నప్పుడు మింగేటప్పుడు నొప్పిగా ఉండటం, అవి తట్టుకున్నట్టు ఉండటం, తర్వాత లిక్విడ్స్ వెళ్ళిపోతుంటాయి, ఇంకా కొంతకాలం తర్వాత లిక్విడ్స్ కూడా అడ్డం పడుతుంది. ఇవి డెఫినెటివ్ సిమ్టమ్స్ అండి. ఆ తర్వాత ఇక లంగ్ క్యాన్సర్, పురుషుల్లో అత్యధికంగా కనబడే క్యాన్సర్ భారతదేశంలో, ముఖ్యంగా ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా లంగ్ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తున్నామండి. మోస్ట్లీ స్మోకింగ్ అండి. స్మోకర్స్లో లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అర్బన్ ఏరియాస్లో ఉండే వాళ్ళలో కూడా లంగ్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుందండి. ఇదే కాక ఈ ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ అండి, ఆస్బెస్టాస్ ఇండస్ట్రీ, పెయింట్స్ ఇండస్ట్రీ, తర్వాత కొన్ని రకాల అల్యూమినియం ఇండస్ట్రీ, ప్లాస్టిక్ ఇండస్ట్రీ, నికెల్ క్యాడ్మియం ఇండస్ట్రీ, టొబాకో ఇండస్ట్రీ, రబ్బర్ ఇండస్ట్రీలో కూడా వీళ్ళలో కూడా అనేక రకాల క్యాన్సర్స్ ఇంక్లూడింగ్ లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఈ లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ లంగ్ క్యాన్సర్ కూడా చాలాసార్లు ఇట్స్ అ సైలెంట్ కిల్లర్ అండి. చిన్నగా ఉంటుంది, ఎటువంటి సిమ్టమ్స్ కలిగించదు, శరీరంలో ఇతర భాగాలకు ఇంక్లూడింగ్ బ్రెయిన్కి పాకిపోతుంటుంది. మానని దగ్గు, ముఖ్యంగా స్మోకర్స్లో చాలామందికి స్మోకర్స్ కాఫ్ అని అశ్రద్ధ చేస్తుంటారు. వాళ్ళలో కూడా ఈ మానని దగ్గు ఎక్కువగా ఉంటుంది. మానని దగ్గు చాలామంది అశ్రద్ధ చేస్తారు. లాస్ట్ ఇయర్ ఇలానే మానని ఉండింది, నేను అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, సిటీ స్కాన్ కూడా చేశారు, ఏమి లేదన్నారు. ఈ సంవత్సరం కూడా అదే ఉంటుంది అని అశ్రద్ధ చేస్తుంటారు. సో వాళ్ళు కాన్స్టెంట్గా కాఫ్ కనుక ఉన్నట్టయితే ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. ముఖ్యంగా ఫ్లెమ్ బయటికి రావటం, ఆ ఫ్లెమ్ బ్లడ్ కనుక ఉన్నట్టయితే అసలు అశ్రద్ధ చేయకూడదు. తర్వాత లాస్ ఆఫ్ హెపటైట్, ఆకలి తగ్గిపోవటం, వెయిట్ తగ్గిపోవటం, ఆయాసంగా ఉండటం, అలసటగా ఉండటం, లో గ్రేడ్ చెస్ట్ పెయిన్ ఉండటం, లో గ్రేడ్ ఫీవర్ ఉండటం, ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఉండటం, ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ లక్షణాలు. ఎస్పెషల్లీ స్మోకర్స్లో ఇలాంటి సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే ఎటువంటి అశ్రద్ధ చేయకూడదండి. చేయకుండా ఇమీడియట్గా వారి దగ్గరలో ఉన్న వారి ఫిజిషియన్ని కలిసి అది క్యాన్సర్ కాదు అని నిర్ధారణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా కిందకి వెళ్తే స్టమక్ క్యాన్సర్, జీర్ణాశయం, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, అదే జీర్ణాశయ క్యాన్సర్ ఈజ్ ద కామనెస్ట్ క్యాన్సర్. సింగిల్ ఆర్గన్ కనుక తీసుకున్నట్టయితే సౌత్ ఇండియన్ మెన్లో ఇది వెరీ కామన్. మెడ్రాస్ మెట్రోపాలిటన్ ట్యూమర్ రిజిస్ట్రీలో హైయెస్ట్ ఇన్సిడెన్స్ వన్ ఆర్గన్కి స్టమక్ క్యాన్సర్ అనండి. అబౌట్ 12 to 13 per 100,000 పాపులేషన్, అంత ఎక్కువగా ఉంటుంది. వీ రియలీ డోంట్ నో బై సౌత్ 12-13 మంది ఉంటున్నారు, 100,000 పాపులేషన్ జీర్ణాశయ క్యాన్సర్. ఇప్పుడు వీ రియలీ డోంట్ నో వాట్ ఈస్ ద కాజ్. మన రైస్ ఈటింగ్ హ్యాబిట్సా? సౌత్ ఇండియాలోనే కామన్, మళ్ళీ నార్త్ ఇండియాలో ఎక్కువగా కనబడదు. జీర్ణాశయ క్యాన్సర్ తక్కువ, బాగా తక్కువ, నార్త్లో, ప్రపంచం అంతా తక్కువేనండి. కాదు సార్, మరి అంటే ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఇప్పుడు మన సౌత్ ఇండియన్స్ బాగా రైస్ గట్ట తింటారు, అదే నార్త్ ఇండియన్స్ రోటీలు తింటారు, మరి రైస్ తింటాం వల్ల లింక్ ఉందా సార్? వీ రియలీ డోంట్ నో. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ జపనీస్లో కూడా ఎక్కువ చూస్తాం. వాళ్ళు రైసే తింటారు మనలాగే, వాళ్ళు స్టేబుల్ డైట్, వాళ్ళకు కూడా రైసే. సో రైస్ తినే జాపనీస్లోను సౌత్ ఇండియన్స్లోను ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. ఇంటరప్షన్ సార్, మీరు ఇందాక అన్నారు చైనీస్లో కేసులు ఎక్కువ ఉన్నాయి, అలాగే జపానీస్లో వస్తున్నాయి. మనం ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు వాళ్ళు గొప్పగా కనిపిస్తారు. అంటే జపనీస్ చాలా ఆరోగ్య విధానం బాగుంటుంది, అలాగే చైనీస్ ఆరోగ్య విధానం బాగుంటుంది. జాపనీస్ ఆర్ వెరీ హెల్తీ పీపుల్ అండి. ప్రపంచం మొత్తం మీద ఎక్కువ కాలం బ్రతికేది జాపనీస్ ఏనండి. వాళ్ళు యావరేజ్ 90 to 102 years, 110 years. స్పానియార్డ్స్ జాపనీసే, వీళ్ళే అత్యధికంగా బతికేది. ఓన్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ మాత్రం ఎక్కువ, మిగతా అన్ని రకాల క్యాన్సర్స్ అక్కడ బాగా తక్కువ అండి. ఇదే జాపనీస్ అమెరికా వెళ్ళారనుకోండి, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్, వాళ్ళ పిల్లల్లోనూ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్లోనూ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. అమెరికాలో పుట్టిన జాపనీసు వాళ్ళ పిల్లలకు ఇవన్నీ క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ జాపనీసు క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళది వెరీ గుడ్ లైఫ్ స్టైల్ అండి. పొల్యూషన్ తక్కువ, ఎక్సలెంట్ న్యూట్రిటివ్ డైటు. వాళ్ళు డెఫినెట్గా జాపనీస్కి క్యాన్సర్ ఇన్సిడెన్స్ బాగా తక్కువ అండి, ఎక్సెప్ట్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. అలాగే ప్రాబబ్లీ మనం తినే పికిల్స్, సాల్టెడ్ ఫుడ్స్, స్మోక్డ్ ఫుడ్స్, ఈ జస్ట్ డీప్ ఫ్రైస్ ఎక్కువ తింటాం కదండి, డీప్ ఫ్రైస్ ఎక్కువ తింటాం కదండి. సో తమిళనాడులోను, ఆంధ్రాలోను, తెలంగాణలో కూడా ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే స్మోక్ చేసే వాళ్ళలో కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఎక్కువ వస్తుందండి. ఆల్కహాల్ తాగే వాళ్ళలో కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్న వాళ్ళలో కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని రకాల ఎనీమియాస్ ఉన్న వాళ్ళలో, పర్నీషియస్ ఎనీమియా అంటాం, వాళ్ళలో కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి కూడా ఇది కూడా సైలెంట్ కిల్లర్ అండి. జస్ట్ చాలామంది గ్యాస్ అంటుంటారు, అంటే కొంచెం తినగానే పొట్ట ఫుల్ అయిపోయినటువంటి ఫీలింగ్ని, దాన్ని మనం గ్యాస్ అని అస్క్రైబ్ చేస్తాం. నా గ్యాస్ ఎక్కువ అంటారు చాలామంది. నేను గ్యాస్ బిల్డ్ వేసుకోకుండా బయటికి రానంటాడు. చాలామంది చూస్తారు, చాలామంది డైజన్ ఇవన్నీ చాలా ఈజీగా ఓవర్ ద కౌంటర్ పిల్స్ ఇవన్నీ. చాలా సంవత్సరాలు మీకు తెలుసు కదా, ర్యాంటాక్ గుర్తుందా? ర్యాంటాక్ మా జనరేషన్లో వెరీ ఫేమస్ ర్యాంటాక్. ఈ ర్యాంటాక్ సిమిటిడిన్ రాకముందు మేము రోజు ఒక సర్జరీ చేసేవాళ్ళం అల్సర్కి, పాండిచేరిలో ఉండగా మేము చదువుకునేటప్పుడు. ఈ ర్యాంటాక్ వచ్చాక గ్యాస్ట్రిక్ డియోడినల్ అల్సర్ తగ్గిపోయింది, బాగా తగ్గిపోయిందండి. సో లేకపోతే ప్రతి సర్జికల్ యూనిట్లోనూ ఫస్ట్ కేసు ఇదే ఉంటుంది. టీబీజీజే అంటారు, ట్రంకల్ వెగాటమీ గ్యాస్ట్రోజెనస్మీ, డియోడినల్ అల్సర్ చేసే ఆపరేషన్. ఈ ర్యాంటాక్ వచ్చాక బాగా తగ్గిపోయిందండి. ఓవర్ ద కౌంటర్ ర్యాంటాక్ కామన్గా దొరికేది. ఇప్పుడు కొత్తగా తెలిసింది ఏంటంటే ఆ ర్యాంటాక్ ఎక్కువగా పడితే క్యాన్సర్ వస్తుందని ఇప్పుడు బ్యాన్ చేస్తారు ఇండియన్ గవర్నమెంట్. ఇప్పుడు దొరికే పిల్స్ ఉన్నాయి చూడండి, రబిప్రజాలు, పెంటడాకు, హ్యాపీ వాడుతుంటారు కదా, ఇవి కూడా రెగ్యులర్గా వాడుతుంటున్నారు అందరు ఇప్పుడు. కానీ ఇది వాడే వాళ్ళలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని ఈ మధ్యనే కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి.
అంటే ఎలా ఉందంటే సార్ రెండు వైపులా 15 కత్తిలా ఉన్నాయి. ఏది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదండి. ఇది ముందు మన వారి ఫ్యామిలీ ఫిజిషియను, వారి ఇంటి పక్కన ఉన్న ఫిజిషియన్ ఎవరన్నా వారి యొక్క అనుమతితో, వారి యొక్క పర్యవేక్షణలో ఏ ట్యాబ్లెట్ అయినా వాడుకోవటం మంచిదండి. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ గ్యాస్ అంటుంటారు, ఈ కొంచెం తినగానే పొట్ట ఫుల్ అయినట్టు ఉండటం, ఇది వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్ సార్. ఇప్పుడు రోజు పొద్దున్నే మీరు 4 ఇడ్లీలు తింటారనుకోండి ఒక ఇండివిజువల్, 2 ఇడ్లీ తినగానే పొట్ట ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనుకోండి, అది వెరీ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. తర్వాత పొట్టలో, కడుపులో, అప్పర్ అబ్డామిన్లో మంటగా ఉండటం, నొప్పి రావటం, వామిటింగ్ రావటం, వామిటస్లో బ్లడ్ రావటం, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు. వెయిట్ తగ్గిపోవటం, కొంచెమే తింటుంటారు కదా, వెయిట్ తగ్గిపోతుంటారు, ఆకలి తగ్గిపోవటం, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు. కొంచెం తినగానే పొట్ట ఫుల్ అయినట్టు ఉండటమే కాకుండా పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు. సౌత్ ఇండియాలో ఇటువంటి సిమ్టమ్ ఎలా ఉన్నా కూడా అశ్రద్ధ చేయకూడదు. ఇంకొకటి, కొన్నిసార్లు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. స్టమక్లో అల్సర్ ఉంటుంది, అల్సర్ నుంచి బ్లడ్ కారిపోతుంటుంది, ఎనీమియా, రక్తలేమి వస్తుంది. జనరల్గా 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చాక ఎవరికైనా రక్తలేమి, రక్తహీనత కనుక ఉన్నట్టయితే, చాలామందికి రక్తహీనత ఉన్నట్టయితే అలసటగా ఫీల్ అవుతారు. అలసటగా ఫీల్ అయితే ఫస్ట్ ఏం చేస్తామండి, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. ఆయన ఎంజాయ్ చేస్తారు, ఎవరో ఒకళ్ళకి 2 బ్లాకులు ఉంటాయి, ప్రతి వాళ్ళకి స్టెంట్లు కూడా వేస్తారు. ఆ తర్వాత ఈ రక్తహీనత ఇంకా పర్సిస్ట్ అవుతూ ఉంటుంది, అలసట ఇంకా పర్సిస్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆంకాలజిస్ట్ దగ్గరికి వస్తారు, లేదా ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు. సో ఎవరికైనా నడి వయసులో పురుషుడికి కానీ స్త్రీకి కానీ రక్తహీనతగా, ముఖ్యంగా పురుషుల్లో కనుక ఉన్నట్టయితే సౌత్ ఇండియాలో అప్పర్ జిఐ ఎండోస్కోపీ, అది నార్మల్గా ఉన్నట్టయితే కొలనోస్కోపీ చేసుకోవాలండి. అదే బాగా అలసటగా ఉన్న, అలసటగా ఉంటే రక్తం తగ్గితే నేను హెమటనిక్ వేసుకుంటాను, ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంటాను, విటమిన్ సి వేసుకుంటాను, బ్లడ్ ఎక్కించుకుంటాను కాదు. అర్థమైంది సార్. ఫస్ట్ అప్పర్ జిఐ ఎండోస్కోపీ చేయించుకోవాలి సౌత్ ఇండియన్ అయితే. అది నార్మల్గా ఉంటే కొలనోస్కోపీ చేయించుకోవాలి. నార్త్ ఇండియాలో అయితే ఫస్ట్ కొలనోస్కోపీ చేయించుకోవాలి, అది నార్మల్గా ఉంటే ఎండోస్కోపీ చేసుకోవాలి. రక్తహీనత వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ఆర్ కోలన్ క్యాన్సర్ అండి. కోలన్ క్యాన్సర్ చాలామంది చూస్తుంటాం. రక్తహీనత పోయిన సంవత్సరం ఈ నెల ఫిబ్రవరిలో వచ్చిందండి, ఫిజిషియన్ కలిసాను, 2 బాటిల్ బ్లడ్ ఎక్కిచ్చారు, బాగానే ఉన్నానండి. ఆ తర్వాత మళ్ళీ వచ్చింది, ఈసారి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను, ఆయన 2 బ్లాక్లు ఉన్నాయన్నారు, స్టెంట్లు కూడా వేశారండి. ఆ తర్వాత బాగానే ఉన్నాను, మళ్ళీ వచ్చేసిందండి. ఎండోస్కోపీ చేస్తే క్యాన్సర్ ఉంది, అప్పటికే ముదిరిపోయింది. ఇంకా కిందకి వెళ్తే పెద్ద పేగుల్లో వచ్చే క్యాన్సర్, ఇది కూడా చాలా కామన్గా చూస్తున్నామండి. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో భారతదేశంలో ఈ పెద్ద పేగుల క్యాన్సర్ ఇన్సిడెన్స్ బాగా పెరిగిపోతుంది. ఇది పూర్తిగా లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్ అండి. నైజీరియాలో, ఆఫ్రికాలో మోస్ట్ డెవలప్డ్ కంట్రీ సౌత్ ఆఫ్రికా తర్వాత నైజీరియానే. అక్కడ గుడ్ ట్యూమర్ పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీస్ ఉన్నాయి. ప్రతి 1,00,000 మందికి ఒకళ్ళిద్దరు క్యాన్సర్ బారిన పడుతున్నట్టయితే కోలన్ క్యాన్సరు. అదే యునైటెడ్ స్టేట్స్లో 160 న్యూయార్క్ సిటీలో, అంత ఎక్కువ. ఇదే నైజీరియన్స్ అమెరికా వెళ్తే 2nd జనరేషన్ 3rd జనరేషన్లో వాళ్ళలో కూడా క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది. సో పూర్తిగా మన తీసుకునే ఆహారం మీద ఈ కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ అవుతుందండి. స్మోకర్స్లోను, ఆల్కహాల్ తాగే వాళ్ళలోను, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళలోను, ఫైబర్ ఫుడ్ తక్కువగా తీసుకునే వాళ్ళలోను ఈ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. అది ఒక ఇంట్రెస్టింగ్ హైపోథసిస్ ఉందండి. ఇప్పుడు మనం ఇండియన్స్ ఫైబర్ ఎక్కువగా తింటాం, రోజు ఒకసారి మోషన్ పాస్ చేస్తాం ఖచ్చితంగా. పాస్ అవ్వకపోతే మనకి ఇబ్బందిగా ఉంటుంది, ఆ రోజంతా అన్ఈజీగా ఉంటుంది మనందరికీ. ఈ వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు ఫైబర్ ఎక్కువ తీసుకోరు, రఫేజ్ తక్కువ ఉంటుంది. వాళ్ళు వారానికి 2-3 సార్లే పాస్ చేస్తారు మోషన్. సో ఈ పేగులో ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. నిల్వ ఉన్నప్పుడు అందులో ఉన్న కార్సినోజెన్స్ ఆ పేగు మ్యూకోజా మీద పనిచేసి క్యాన్సర్ వస్తుందని ఒక నమ్మకం చాలామందిలో. సో రెగ్యులర్గా మోషన్ పాస్ చేస్తే ఆ ఎక్స్పోజర్ టైం తగ్గిపోతుంది. అంటే రెగ్యులర్గా మోషన్ అవ్వటం అనేది కూడా చాలా కీలకం. చాలా కీలకం అండి, చాలా కీలకం. సో ఫైబర్ ఎక్కువ తీసుకుంటే మీకైనా నాకైనా రెగ్యులర్గా మోషన్ అయిపోతుంది. 2 అరటిపళ్ళు 2 యాపిల్స్ తిన్నాం అనుకోండి, చక్కగా నెక్స్ట్ మార్నింగ్ ఫ్రీగా మోషన్ అయిపోతుంది. ఒక మంచి అలవాటుగా అలవర్చుకోవాలి అందరూ కూడా. సార్ ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఈ ఫ్రాంక్రాసిస్ క్యాన్సర్ అంటున్నారు కదా సార్, అది ఎందుకు? ప్యాంక్రియాటిక్ క్యాన్సరు, లివర్ క్యాన్సరు. ప్యాంక్రియాటిస్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆర్గన్ అండి. ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది, రకరకాల డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. మనకి ఇప్పుడు మీరు చూసినట్టయితే స్టీవ్ జాబ్స్ ఐఫోన్ ఇన్వెంటరు,
మూవీ ఆర్టిస్ట్ ఇర్ఫాన్ ఖాన్ సైనికుడు అనే తెలుగు సినిమాలో విలన్గా యాక్ట్ చేశారు ఆయన. వాళ్ళిద్దరు కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తోనే కాలం చేయడం జరిగింది. ప్యాంక్రియాస్లో ఎందుకు వస్తుంది అనేది ఖచ్చితమైన కారణం లేదు కానివ్వండి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ క్రమంగా పెరుగుతోంది. ప్లస్ ప్యాంక్రియాటిక్ క్యాన్సరు సైలెంట్ కిల్లర్ అండి, ఎటువంటి సిమ్టమ్స్ కలగజేయదు. శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయిన తర్వాతనే డయాగ్నోస్ చేయబడుతుంది. సో అందువల్ల మోర్టాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరే చూసారు. ఆ తర్వాత మనం ఇప్పుడు పొట్ట భాగం ఇవన్నీ ఆ తర్వాత వచ్చే క్యాన్సర్స్ అండి, మూత్రాశయం, పెద్ద పేగు క్యాన్సర్స్, మోషన్లో బ్లడ్ పట్టడం, మోషన్ పాస్ చేసిన తర్వాత బ్లడ్ రావటం, పాస్ చేయకముందు రెడ్ కలర్ బ్లడ్ రావటం, మోషన్ యొక్క క్యాలిబర్ తగ్గటం, అంటే లావుగా వస్తుంది, టూత్ పేస్ట్ లాగా వచ్చింది అనుకోండి, దట్ మీన్స్ దెర్ ఇస్ అ ట్యూమర్ బ్లాకింగ్ ఇట్. మోషన్ పాస్ చేశాక మనందరికీ ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. మోషన్ చక్కగా పాస్ చేశాక కూడా ఇంకా లోపల ఏదో ఉన్నది అన్న ఫీలింగ్ అనుకున్నట్టయితే అది రెక్టల్ క్యాన్సర్ కావచ్చు. ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అదొక సిమ్టము. ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్ అండ్ డయేరియా, ఇవన్నీ కూడా రెక్టల్ అండ్ కోలన్ క్యాన్సర్ లక్షణాలు. కొన్ని సైలెంట్గా ఉంటాయి, ఎస్పెషల్లీ రైట్ కోలన్ క్యాన్సర్స్ సైలెంట్గా ఉంటే శరీరంలో ఇతర భాగాలు కూడా పాకిపోతుంటాయి. ఇక స్త్రీలలో అత్యధికంగా కనబడే క్యాన్సర్లు బ్రెస్ట్ క్యాన్సరు, గర్భసంచి ముఖద్వార క్యాన్సరు, గర్భసంచి బాడీ క్యాన్సర్స్. బ్రెస్ట్ క్యాన్సరు బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం, బ్రెస్ట్లో గడ్డలాగా లంప్ కనపడటం, లేకపోతే అండర్ ఆర్మ్స్ సంఖలో గడ్డ కనపడటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ ఉబ్బినట్టు ఉండటం, ఆరెంజ్ పీల్ అపియర్స్ రావటం, గుంటలు గుంటలు పడినట్టు ఉండటం, ముడతలు పడినట్టు ఉండటం, స్కిన్ మీద నరాలు ఉబ్బినట్టు ఉండటం, నిప్పులు లోపలికి పోవటం, నిప్పుల్ ఏరియా కాంప్లెక్స్లో పుండ్లు పట్టడం, నిప్పుల నుంచి బ్లాకిష్ బ్రౌనిష్ బ్లడీ డిశ్చార్జ్ రావటం, బ్రెస్ట్ పెయిన్ ఉండటం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు. అంటే ఈ లక్షణాలు ఉన్నట్టయితే క్యాన్సర్ ఉందని కాదు, క్యాన్సర్ ఉండి ఉండవచ్చు. మీ దగ్గరలో ఉన్న మీ లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి. చేయించుకొని వారు కూడా అనుమానపడినట్టయితే వారు మిగతా పరీక్షలు కూడా చేయించడం జరుగుతూ ఉంటుంది. ఇది తర్వాత ఇక గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్లోనూ అండర్ ప్రివిలేజ్డ్ సొసైటీలో కూడా చాలా కామన్గా చూస్తుంటాం. వైటిష్ డిశ్చార్జు, అఫెన్సివ్ స్మెల్తో ఉన్న డిశ్చార్జ్ రావటం, బ్లడీ డిశ్చార్జ్ రావటం, పీరియడ్స్ మధ్యలో బ్లడ్ రావటం, భర్తతో కలిసిన తర్వాత బ్లడ్ రావటం, బ్లీడింగ్ పీరియడ్స్ టైంలో ఎక్కువగా అవటం, ఇవన్నీ కూడా పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ కలగటం, ఇవన్నీ కూడా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు. సార్ ఇప్పుడు దీనికన్నా సార్ వ్యాక్సిన్ వచ్చిందని? అవునండి, వీటికి వ్యాక్సిన్ వచ్చింది, వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కూడా అనౌన్స్ చేశారు, మన ఆడపిల్లలందరికీ 10 నుంచి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా గవర్నమెంటే ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తారు. దీని ద్వారా మనం మసూచిని పోలియోని ఎట్లా ఎరాడికేట్ చేసామో ఈ క్యాన్సర్ కూడా మనం ఎరాడికేట్ చేయగలుగుతాం. సార్ అంటే మరి వచ్చిన తర్వాత అడ్డుకునే ట్రీట్మెంట్ ఉందా సార్? ఎస్, ఈ క్యాన్సర్ మిగతా క్యాన్సర్ లాగా కాకుండా స్లోగా పెరుగుతుంటుంది. దీనికి 2 రకాల ప్రివెన్షన్స్ ఉన్నాయండి. ఒకటి ప్రైమరీ ప్రివెన్షన్ అంటే వ్యాక్సిన్ తీసుకోవటం, రెండోది సెకండరీ ప్రివెన్షన్ అంటే మిగతా క్యాన్సర్స్కి స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి స్క్రీనింగ్ చేయించుకున్నట్టయితే క్యాన్సర్ రావడాన్ని ప్రివెంట్ చేయవచ్చు. ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి లాంగ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉంది. అంటే క్యాన్సర్ రాకముందే క్యాన్సర్ వచ్చే సూచనలు గమనించి తగు చర్యలు కనుక తీసుకున్నట్టయితే క్యాన్సర్ని రాకుండా చేసుకోవచ్చు. ఇది ఒక్క స్క్రీనింగ్ యొక్క. అవునండి, అవునండి. వీళ్ళు రెగ్యులర్గా వన్స్ దే గెట్ మ్యారీడ్ సంవత్సరానికి ఒకసారి లేకపోతే పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవటం, వాళ్ళ లేడీ డాక్టర్ గారితో పరీక్ష చేయించుకోవటం, తర్వాత అవసరమైతే 3 సంవత్సరాలకు ఒకసారి రెగ్యులర్గా చెక్ చేసుకోవటం, సంవత్సరానికి ఒకసారి చిన్న పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవటం, క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకోవటం ఉన్నట్టయితే ఈ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. రైట్ సార్, ఇవి ప్రధానంగా ఎక్కువగా వస్తున్న అందుబాటులో ఉన్న క్యాన్సర్స్. సైలెంట్ కిల్లర్ అండి, పొట్ట లోపల పెరుగుతుంటుంది, ఎటువంటి సిమ్టమ్స్ కలగచ్చో, పొట్ట ఉబ్బిపోతుంది, అప్పుడు కానీ డాక్టర్ దగ్గరికి రారు. మిస్ మనీషా కొయిరాలా గారికి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చి లేట్ స్టేజ్లో డయాగ్నోస్ చేయబడింది. గర్భసంచి బాడీ క్యాన్సర్స్, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ అవటం ఎక్కువగా రిచ్ పేషెంట్స్లో ఎక్కువగా చూస్తుంటాం. అది రిచ్ విమెన్లో ఎక్కువగా చూస్తుంటాం, వాళ్ళలో చాలా కామన్గా చూస్తుంటాం. బాడీ క్యాన్సర్స్ ఇవి మరి ఇండియాలో కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్లు ఏంటి సార్? అంటే మీ దగ్గరకు వస్తున్న పేషెంట్స్. లేదండి, స్త్రీలలో ఇప్పుడు అత్యధికంగా కనబడే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. ప్రతి సంవత్సరం ICMR వారి అంచనా ప్రకారం మోర్ దాన్ 2 lakh న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ 2022 నుంచి కనబడుతూనే ఉన్నాయి. అలామింగ్ సంవత్సరానికి ఒక 30,000 పెరుగుతాయని కూడా కొన్ని రకాల ఎస్టిమేట్స్ సూచిస్తున్నాయి సంవత్సరానికి. ఆ తర్వాత గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ క్యాన్సర్స్ అంటే ఓరల్ క్యావిటీ నుంచి కింద దాకా, ఈ అన్నవాకి నుంచి కింద దాకా, ఇవి కూడా 2,24,000
చూస్తున్నాం, అంటే అన్నీ కలుపుకొని ఓకే. అవి కూడా చాలా కామన్గా చూస్తున్నాం. ఇది ఇక పురుషుల్లో లంగ్ క్యాన్సర్ ఒకటి అర్బన్ ఏరియాస్లో చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఓకే. ఇంకా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీలో రూరల్ ఏరియాస్లో ఈ గుట్కా తినటం ఇంకా ఎక్కువగా ఉండటంతో, టొబాకో యూసేజ్ ఎక్కువగా ఉండటంతో ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, నాలుక క్యాన్సర్స్, స్వరపేటిక్ క్యాన్సర్స్ కూడా ఎక్కువగా చూస్తున్నామండి. ఓకే.